హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో అంటూ ఏం లేదండి. నిన్న షాపింగ్కి వెళ్ళొచ్చేసాం కదా, ఇక నేను పప్పులేమీ నానబెట్టలేదు. అయితే నేను ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చేసుకుంటున్నానండి. ఉదయాన్నే త్వరగా తయారయ్యే ఉప్మాతో పాటు సూపర్ కాంబినేషన్ అయిన బంగాళాదుంప కర్రీ కూడా చేస్తున్నాను. చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు, కానీ సరైన విధంగా చేస్తే ఉప్మా కూడా హోటల్ స్టైల్లో చాలా రుచిగా అయితే ఉంటుంది. ఈ బంగాళాదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాటిని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. నేను అరకిలో బంగాళాదుంపల్ని అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసి కుక్కర్లో ఎసరు వేసేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఒక విజిల్ తర్వాత రెండో విజిల్కి బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బంగాళాదుంపలు అయితే ఉడికాయండి, అవి చల్లారుతాయి. ఈలోగా ఉప్మా రవ్వని అయితే మనం ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ఆయిల్ లేకుండా మామూలుగా కడాయిలో వేయించుకుంటే సరిపోతుంది. ఈ రవ్వను ఇలా ఫ్రై చేసుకుంటే ఉండకట్టకుండా ఉంటుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోగా ఆనియన్స్ని అలాగే 2 టమాటాలను అయితే కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే బంగాళాదుంప కర్రీలో టమాటాస్ కూడా వేస్తే బాగుంటుందనేసి ఇలా ఒక 2 టమాటాలను అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నానండి. ఒకటి కర్రీలోకి, ఇంకొకటి ఉప్మాలోకి అండి. ఇక ఇది ఫ్రై అయితే అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక ఇదే కడాయిలో మనం ఉప్మా అయితే చేసేసుకుందామండి. ఇక కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో నేను ముందుగా పల్లీలను అయితే ఫ్రై చేసుకుంటానండి. ఆల్రెడీ వీటిని ఆయిల్ లేకుండా మామూలుగా ఫ్రై చేశాను కదా, ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయనేసి ఇలా ఎప్పుడూ కూడా ఫ్రై చేస్తాను. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇందులో వేసిన ఆయిల్ ఉప్మాకు కూడా సరిపోతుందండి. మనం ఏమీ అదనంగా వేయవలసిన అవసరం లేదు. ఈ ఆయిల్ వేడెక్కిగానే ఉంది కదా, ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందామండి. వేసేసి వీటిని అయితే ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి. ఇక ఇందులో 1 టీ స్పూను తాలింపు గింజలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులో 2 రెమ్మల కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను రవ్వని 1 కప్పు తీసుకున్నాను కదా, ఒక గిన్నె, ఆ గిన్నెతోటి వాటర్ అయితే మనం కొలుచుకొని పోసుకోవాలి. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి. మీకు కొంచెం జారుగా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు కూడా అదనంగా పోసుకోవచ్చు. 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక ఈ వాటర్ మొత్తం కూడా మరిగించుకోవాలండి. ఇందులో కొద్దిగా టేస్ట్కి సాల్ట్ అయితే వేసుకుందాము. ఆల్రెడీ మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటాం కదా, ఇందులో కాస్త తక్కువగానే వేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఈ వాటర్ని అయితే మరిగించుకుందాము. ఆ కుక్కర్లో ఉన్న బంగాళాదుంపలను అయితే తీసేసుకొని ఇలా చిల్లులో ఉన్న గిన్నెలోకి అయితే వేసేసుకుందామండి. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని అయితే పొట్టు తీసేసి పక్కన పెట్టుకుందామండి. ఇక ఇందులో పోసిన ఈ వాటర్ కూడా మరుగుతున్నాయండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ రవ్వ మొత్తం కూడా కలిపేసుకోవాలి. చూసారా, నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే సరిపోయిందండి. ఇక 2 మినిట్స్లోనైతే అది ఉడికేస్తుంది. ఇక ఇదైతే ఉప్మా చేయడం అయితే అయిపోయిందండి. ఒకసారి దీన్ని కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. నేను ఉప్మా రవ్వ ఉడికేలోగా బంగాళాదుంపలను అయితే పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ కోసం బాండీ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఎలాగో ఉడికించాం కదా, కాస్త ఆయిల్ తక్కువే పడుతుంది, అలా అనేసి తక్కువ కాదు, సరిపోని చూసి వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే తాలింపు గింజలు జీలకర్ర కూడా వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని ఇవి పూర్తిగా అయితే మగ్గించుకోవాలి. వీటిని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మధ్యలో కలుపుతూ అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. టమాటా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది తాజాగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా అండి, చాలా ఫ్లేవర్ అయితే వచ్చిందండి. మా పిల్లలు వచ్చేసి చికెన్ చేస్తున్నావా అనేసి అడిగారు, అంత బాగా అయితే వచ్చిందండి. ఇక అది కూడా వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపలను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలి. బంగాళాదుంప కర్రీ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి. ఎందుకంటే ఇది చపాతీతో, పూరీతో, ఉప్మాతో దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇందులో మనం రుచికి తగ్గట్టుగా కారం అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఈలోగా పాలైతే తీసుకొచ్చారండి. నేనెప్పుడు కూడా పాలు వేడి చేయాలంటే ముందుగా గిన్నెలో కాస్త టీ గ్లాసు వాటర్ అయితే పోసి వేడి చేస్తానండి. అలా వేడయ్యి మరుగుతూ ఉండాలి. మరుగుతున్న టైంలోనైతే పాలు పోసి వేడి చేసుకుంటాను. ఎందుకంటే పాలు అడుగు అంటుకోకుండా ఉంటుందనేసి ఎప్పుడూ కూడా నేను ఇలానే చేస్తాను. ఇక పాలు గిన్నెలో పోసిన తర్వాత ఆ డబ్బాలో కూడా కొన్ని వాటర్ పోసేసి పాలల్లోనైతే పోసి పాలైతే మరిగించుకుంటాను. ఇక ఈ కర్రీ అయితే అయిపోయిందండి. చివరగా కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న అండి. మీకు ఉప్మాలో ఏ కాంబినేషన్‌తో ఇష్టం? బంగాళాదుంప కర్రీతోనా? లేదా చట్నీతోనా? కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఉప్మాని వేడిగా ఉన్నప్పుడు బంగాళాదుంప కర్రీతో తింటే నిజంగా చాలా రుచిగా ఉంటుంది. ఇంటి వంటకి వచ్చే రుచి బయట ఎక్కడా రాదు కదా! ఉదయం తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. మరి ఇంకొక చిన్న టిప్పు ఉప్మాలో చివర్లో కొద్దిగా నెయ్యి వేస్తే రుచి ఇంకా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్‌ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. నేనిక దీని తర్వాత ఈవినింగు మా పిల్లలు ఒక స్నాక్ అడిగారండి మరమరాలతోటి. నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటయింది. అది ఎలా అయిందో మీకు కూడా చూపిస్తాను. చూసేయండి. నేను ఈ మరమరాలతోటి లడ్డూ చేద్దామనేసి ఇలా పర్ఫెక్ట్‌గా కొలతలనైతే తీసుకున్నానండి. నేను 120 గ్రామ్స్ బెల్లము అలాగే 250 గ్రామ్స్ మరమరాలనైతే తీసుకున్నానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. మరమరాలు, బెల్లం ఉంటే సరిపోతుంది. నేను బెల్లాన్నైతే తురుముకున్నానండి. అలాగే మరమరాల ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి ఇలా ఒక బౌల్‌లోనైతే వేసేసుకున్నాను. నేను లడ్డూ కోసం అనేసి ప్రిపరేషన్‌లో ఉన్నానండి. చివరి వరకు చూడండి నేనేం చేశాననేది మీకు చూపిస్తాను. కానీ లడ్డూ అయితే సూపర్‌గా అయితే ఉంటుందండి. ఇక ఈ బెల్లాన్ని మనం పాకం పట్టుకోవాలండి. ఒక కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని అందులో మనం తీసుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి. ఇందులోకి ఎక్కువగా వాటర్ ఏమీ అవసరం లేదు. ఒక టీ స్పూను వాటర్ వేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకొని తీగ పాకం వచ్చేంత వరకు కూడా దీన్ని మరిగించుకోవాలండి. ఒక 5 నిమిషాలైతే పడుతుందండి ఇది పాకం రావటానికి. ఇలా ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో ఈ బెల్లం సిరప్‌ని వేసుకొని ఇలా మనం దగ్గరికి ఇలా ఉండలాగా చేస్తే రావాలండి. ఇక ఇది పాకమైతే వచ్చేసిందండి. ఇందులో మనం తీసుకున్న మరమరాల్ని కొన్ని కొన్నిగా వేసుకొని కలుపుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు. నేను తీసుకున్న కొలతకి కరెక్ట్‌గా అయితే సరిపోయాయండి. ఈ మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాము. ఇందులోకి ఒక టీ స్పూను నెయ్యి అయితే వేసుకోవాలండి. నేను ఇంట్లోనే చేసిన తాజా నెయ్యి ఉంది కదా అండి అదైతే వేశాను. ఇక ఇది కాస్త వేడిగా ఉందని చల్లారుతుందనేసి పక్కన పెట్టాను. పెట్టేసి నేను ఒక్క నిమిషం లోపలికొచ్చానో లేదో మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టేస్ట్ ఎలా ఉందో చూస్తానని చెప్పేసి అందులో సగం తినేసారండి. అయ్యో! లడ్డూ చుట్టడానికి లేకుండా చేశారా అంటే, మేము కొద్దిగే తిన్నాంలే అనేసి అన్నారు. సరేలే మిగిలిన దాన్నైనా చేద్దామనంటే, అది కూడా కుదరలేదండి. సరేలేండి చిక్కీలాగా చేద్దామనుకుంటే, ఆ చిక్కీ కూడా చేయనివ్వలేదండి. వాటిని కూడా చూసారా ఇలా ఏరుకొనైతే తినేశారు. లడ్డూలు కాస్త ఏమయ్యాయో అర్థం అవ్వడం లేదండి. మీ ఇంట్లో కూడా ఇలానే అవుతుందా ఫ్రెండ్స్? నాకైతే ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. ఫ్రెండ్స్ నాది ఇవాల్టి వ్లాగు. రేపు మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.